వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరఖ. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా జనహిత పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మహేష్ గౌడ్ చేపట్టే పాదయాత్రలో స్వచ్ఛందంగా కార్యకర్తలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలి. పెద్దలందరికీ, మన నాగరాజన్న ఎమ్మెల్యే గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. వారు చెప్పాల్సినవి చెప్పారు అన్న, నాకు అన్నియూ క్రెడిట్ ఇస్తున్నారు. నాకు జస్ట్ వృత్త సహాయమే. ఆర్మూర్లో పాదయాత్ర అయిపోయినాక అందరికి కాల్ చేసాం, అన్న మన దగ్గర మీరు ముందుకు వచ్చిండ్రు, సక్సెస్ఫుల్ కావాలని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఆయన బాధ్యత ప్లస్ ఆయన అకౌంటబుల్ ఉంటామని. 11 మంది కాంగ్రెస్ 12, కానీ అందరినీ సెలెక్ట్ ఎందుకు చేసారు అంటే, నాకు వాళ్ళు చెప్పారు, ఒకరోజు కూర్చొని 1-2 నిమిషాలు మాట్లాడతాం, మీరు పోలీస్ నుంచి రాజకీయానికి వస్తే డిఫరెన్స్ ఏముందని. అప్పుడు వారి గురించి అందరూ వెయిట్ చేస్తుంటే, ఇప్పుడు మీ గురించి వారు వెయిట్ చేస్తారు. సో ఆ డిఫరెన్స్ ఉంది. అంత డెడికేషన్గా తీసుకున్నారు. వర్ధన్నపేట తీసుకున్న కారణం ఏంటి? వరంగల్లు అంటే ఓరుగల్లు, బోరుగల్లు ఎప్పుడు టౌన్కి వస్తుంది. ఒక్కసారి నాగరాజన్న ఫస్ట్ టైం ఏంటి కాంగ్రెస్ పార్టీలో నిన్న మాట్లాడినప్పుడు, కొంతమంది కష్టపడ్డారు, రాలేదు, వస్తుంది, బాధ ఉంది, అన్ని కొట్లాడుతున్నాం. పార్టీలో ఉండి కార్యకర్తలకు కావాలని. మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పినారు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్, తర్వాత ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళకి, తర్వాత ఎలక్షన్ తర్వాత. మేము దానికి ఒక పాయింట్ యాడ్ చేసినాం, మన పార్టీలోని మనం కోవట్టుగా ఎమ్మెల్యే ఎలక్షన్ సతాయించిన వాళ్ళకి లాస్ట్ ప్రిఫరెన్స్. దీనికి నాదేం లేదు, కర్త క్రియ వారే. నన్ను గెలిపించినట్టు లోకల్ బాడీస్లో మీ అందరు కష్టపడ్డాలని గెలిపించాలని ఈ ప్రోగ్రాం మీకోసం వారు ఖర్చు పెట్టుకొని పెట్టించారు. ఇది వాస్తవం, వారు అప్పటి నుంచి చెప్పట్లేదు. కానీ ఎంతవరకు వాస్తవం అంటే, నేను రాత్రి క్యాన్సిల్ చేస్తా అని అంటే దాంతో కూడా మాకు కొంచెం మంచిగా అయింది మనకు. ఎందుకంటే భోజనం అయినాక ఎక్స్క్లూజివ్గా, ఇప్పుడు నెక్స్ట్ డే శ్రమదానం ఉంటే మళ్ళీ అన్ని వస్తుండే, ఎక్స్క్లూజివ్గా మన దగ్గర పెట్టినాక ఈ 26 అనే ప్రోగ్రామ్ వల్ల ఆదిలాబాద్ అయినాక పెడితే అప్పుడు వేరే కాన్స్టిట్యూన్సీలు వచ్చినా పర్లేదు. కానీ ఈ 1 అవర్లో మీరు అందరు పెద్ద పెద్ద లీడర్లు అన్నా చెప్పారు, ఇక్కడ అందరు టైగర్లు కష్టపడి ఉన్నారు. 14 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, కేసులు తీసుకున్నారు. మా ప్రాంతంలో కూడా అంతే. మన ప్రభుత్వంలో లేకుంటే ఏముంటుందో మనకు తెలుసు. అందులో అరాచకం, పాత గవర్నమెంట్ అరాచకం తెలుసు. కాబట్టి మీ అందరి గురించే వారు పెట్టారు. మీకు చెప్పేంత పెద్దోని కాదు. ఇది నేనేమన్నా అంటే, అన్న మనం సింపుల్ ఉండేది లేదు, ఇక్కడ సింహగర్జన కావాల్సిందే. మనము ఇప్పుడు ఈ 3 మండలాలు మాత్రం ఇక్కడ సెంటర్ పాయింట్లో మన స్ట్రెంగ్తే. అప్పుడు ఎవరి పేరు పిలిచే అవసరం ఉండదు, మన స్ట్రెంగ్తే మనకి ఇంపార్టెంట్. వారు లోకల్ బాడీస్లో గెలిపించుకోవాలని చిత్తశుద్ధితోనే ఈ ఖర్చు పెట్టుకొని ప్రోగ్రామ్కి 11 మందిలో ఒప్పుకున్నారు. మీ అందరి గురించి ఇది వాస్తవం, నేను వారిని ప్రైజ్ చేయట్లేదు, వాస్తవం. 15 రోజుల కింద నేను ఆ రోజు ఒక్కటే ఫోన్ చేసిన కష్టపడమని. సో ఇదంతా క్రెడిట్ వారికే. మనందరం సహకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకాల ఉన్నారు, ముందున్నారు, మీరేం ఫీల్ కావద్దు. మా శక్తి ఎంత ఉందో అంత మీ రిపోర్ట్లు నేను మా బాధ్యతగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారికి, టీపీసీసీ గారికి, ఇప్పుడు వేరియస్ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ తీసుకుపోయి ఇక్కడ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. కాబట్టి నాది కూడా చిత్తశుద్ధి ఇక్కడ ఉంది. కాబట్టి మీకు న్యాయం చేస్తానని కోరుకుంటూ, ఇంకొక చిన్న మాట, వారి ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. దీన్ని 2 తరగతులు చూసుకోవచ్చు, ఇంట్లోనే ఇద్దరు రాలి. కానీ అదృష్టం ఏం చూడండి, వారికి రీచ్ కావాలి, యూత్ అంతా వారికి రీచ్ కావచ్చు. సో ఒక్క ఓటుకి 2 సర్వీస్ చేస్తున్నట్టు మా కాన్స్టిట్యూన్సీలో మేము చేసినట్టు. ఇదంతా నాకైతే నేను రాత్రి 2:30కి వచ్చిన, వారు బెదిరిస్తే మేము 10 మందిని బెదిరించి అంత చేసినాము. ఇప్పుడు మనకు మాట్లాడాలని నన్ను మహేష్ నా గ్యారంటీ ఏదో చేస్తాడు పోయినాక, కానీ కొట్లాడి రూట్ మ్యాప్ మారుస్తాను. మనం అందరం కలిసి ఇక్కడ మీరు అన్నది కరెక్ట్ అన్నా, చాలా ప్రయత్నం చేస్తున్నాం డిసిప్లిన్ తెచ్చి మన వాళ్ళు మనకు ఉండాలని. ఎంత చేసినా కొంచెం అటు వాళ్ళు ఇటు వాళ్ళు వస్తారు, కానీ నాకు తొందరపడేది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ 1 అవర్లో వారు కూడా చెప్పారు, మన ఇంటరాక్షన్ ఉన్నప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుందాం. మనం కంప్లైంట్ల కంటే అక్కడి నుంచి ఏమేమి తెచ్చుకోవాలో తెచ్చుకుంటాయి. కామన్ కంప్లైంట్స్, కార్యకర్తలు వెనకాల పడ్డారు, 30 ఏళ్ళు జెండాలు కట్టినాము,
అవన్నీ చూసుకుంటూ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఇద్దరిని నామినేటెడ్ మెంబర్లు ఇంకా చాలా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల నుంచి ఉన్నదానికి ఏదో ఒకటి. ఆమె చాలా సిన్సియర్. ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు పార్టీ గురించి అసలు భారతదేశంలో ఒక ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ గారు రూలింగ్ నుండి పాదయాత్ర చేసేది ఇది మొదటిసారి. ఎక్కడ కని విని ఎరగలేదు కాబట్టి దాన్ని మనం నాగరాజన్నకు ఆయన ముందుకు వచ్చి మీ అందరి గురించి వచ్చిండ్రు, మీ లోకల్ బాడీస్ గురించి వచ్చిండ్రు కాబట్టి సక్సెస్ చేసే బాధ్యత మీరు కూడా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అన్న, మీరు అన్నారు కదా, ఎవరైతే రేపు లోకల్ బాడీస్లో కొట్లాడాలనుకుంటారో స్వచ్ఛందంగా వాళ్ళకు ఒక కారు ఉంటే 5 మంది తీసుకురావచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మా లీడర్ మమ్మల్ని తీసుకొచ్చిందని. సో మనము ఒక్కొక్కరు 5 మంది తెచ్చినా మనం అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అవుతామని. ఎందుకంటే చూసిన 4 మండళ్ళు, ఒక టౌన్, మళ్ళీ 11 డివిజన్లు అన్ని కలిపితే వీ షుడ్ మేక్ ఇట్ ఏ సక్సెస్. ఈ సక్సెస్ అయితేనే మళ్ళీ వారు అన్నట్టు రేపు కూడా మనం పిసిసి దగ్గర, ఏఐసిసి దగ్గర, సీఎం గారి దగ్గర మళ్ళీ ఫండ్స్ కోసం కొట్లాడవచ్చు. మన శక్తి మనం గెలిపించుకునే బాధ్యత మనది. మీ దగ్గర సీనియర్ లీడర్లు ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు కాబట్టి వారు చెప్పారు, వాళ్ళు నేర్చుకున్నాం. 4 ఏళ్లతో తిని ట్రై అని ఎప్పుడు చేయలేదు, వాళ్ళు చూస్తున్నాం. సో మనందరం కలిసి ఉంటే మనకే స్ట్రెంత్ అని మీకు చెప్పేంత పెద్దగా. ఎందుకంటే సార్ అన్న చెప్పారు ఆల్రెడీ, ఇక్కడ ఎవరి వాళ్ళు టైగర్లు అని. మీ అందరికి ఇదే మనవి. మనమందరం ఇది సక్సెస్ చేసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి